వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాత్రి 12 అయితే చాలు, ఎవరూ బయటికి రారు. ఎందుకంటే ఆ ఊరిలో తలలేని మొండెం దెయ్యం ఒకటి ఉందని చెబుతారు. అయితే అప్పుడే ఆ ఊరికి కొత్తగా వచ్చిన రవి అనే యువకుడు ఈ మాటలు నమ్మలేదు. అవి అన్నీ పిచ్చి కథలే అని చెప్పి అర్ధరాత్రి బయటికి వెళ్ళాడు. రోడ్డు ఖాళీగా ఉంది. గాలి కూడా ఆగిపోయినట్టు అనిపించింది. ఆ క్షణం అతనికి తన వెనకాల ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. ఆగి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. మళ్లీ నడవడం మొదలుపెట్టాడు. ఈసారి అడుగుల శబ్దం అతని దగ్గరగా వచ్చింది. రవి భయంతో పరుగెత్తాడు. ఇంటికి చేరుకుని తలుపు మూసుకున్నాడు. ఊపిరి పీల్చుకుని అద్దం వైపు చూశాడు. అంతే, అక్కడ అతని వెనకాల ఒక తలలేని మొండెం నీడ నిలబడి ఉంది. ఆ రాత్రి నుంచి రవి మళ్లీ కనిపించలేదు. కాని ఆ గ్రామంలో వాళ్లు చెబుతారు, రాత్రి 12 అయ్యిందంటే ఆ మొండెం లేని దెయ్యం కాస్త ఇద్దరయ్యారని. ఇలాంటి మరిన్ని హారర్ కథలు వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహం ఇస్తుంది. సెలవు.